చూస్తే అక్రమాలకు పాల్పడిన అధికారులను వదిలిపెట్టేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 5 ఏళ్ల కాలంలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ప్రజా దర్బార్లో వస్తున్నాయని, వాటికి కారణమైన రెవెన్యూ అధికారులపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు సీఎం. ప్రతి మండలంలో భూ కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయని, రికార్డులు సైతం అధికారులు తారుమారు చేశారన్నారు. రీసర్వే అస్తవ్యస్తంగా జరగడం వలన ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. శాఖల వారీగా నిర్వహిస్తున్న సమీక్షలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, 100 రోజుల్లో దెబ్బతిన్న వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడతామన్నారు. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా రెవెన్యూ శాఖలు ప్రక్షాళన చేస్తామన్నారు. వచ్చిన అర్జీలన్నింటినీ శాఖల వారీగా విభజించి నిర్దిష్ట కాల పరిమితిలోపు వాటిని పరిష్కారమయ్యేలా కార్యక్రమాలు రూపొందిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.